తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. బ్రేకింగ్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లిలో ఓ వైసీపీ కార్యకర్త ఓవర్ యాక్షన్ చేశాడు. నిన్న జగన్ పుట్టినరోజు కావడంతో వేడుకల్లో భాగంగా వైసీపీ కార్యకర్తలు టపాసులు కాల్చుకున్నారు. అయితే సౌండ్కు ఇళ్లు మొత్తం రీసౌండ్ వస్తుండడంతో ఇబ్బందిగా ఉంది, పక్కకు వెళ్లి కాల్చుకోవాలి అని ఓ మహిళ సూచించింది. దీంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్త అజయ్ మహిళ గర్భవతి అని కూడా చూడకుండా ఆమెపై దాడి చేశాడు. మహిళ గొంతు పట్టుకొని కడుపుపై తన్నాడు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బిడ్డ కదలికలు లేవని చెప్పడంతో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు మహిళపై దాడి చేసిన అజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాది ముత్యాలవారిపల్లి తనకల్ మండలం. వాళ్ళు అజయ్ దేవ్ అనే కుర్రోడు వాళ్ళు జగనన్న పార్టీ అని కేక్ కట్ చేసుకుంటూ ఉన్నారు సార్. వాళ్ళు కేక్ కట్ చేసుకుంటుంటే టపాసులు జోరుగా పెట్టి డిస్టర్బ్ అవుతుంది. కొద్దిగా ముందుకు వెళ్ళి కాల్చుకోండి అని దానికి వచ్చి మీద పడిపోయి మా ఆయన లేని సమయంలో చూసి గొంతు పట్టుకొని నెమరేసి గోడకేసి కడుపుతూ ఉండానని కూడా చూడకుండా కాళ్ళతో తన్నేశారు సార్. అక్కడి నుంచి తనకల్ హాస్పిటల్కి పోతే బేబీ కదలికలు ఏమీ లేవు, అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్కి కదిలికి తీసుకెళ్ళండి అంటే ఇక్కడికి వచ్చాం సార్. నైట్ మేడం ఎవరు లేని వల్ల ఇక్కడ స్కానింగ్ పొద్దున్నే మేడం వస్తారు, స్కానింగ్ తీస్తారు, అప్పుడు బిడ్డ కదలికలు ఎలా ఉన్నాయో చెప్తామని చెప్పారు సార్. ఇక్కడ నన్ను తన్నిన వాని పేరు అజయ్ దేవా సార్, వాళ్ళు ముత్యాలవారిపల్లి. నిన్న ఎన్ని గంటలకు జరిగిందమ్మా? 7 గంటలకు అంత నైట్ 7:30 కాడ జరిగింది సార్ ఇదంతా. మీ ఇంటి దగ్గర టపాసులు కలుస్తున్నారా? ఇంటి దగ్గరే సార్. ఓకే, మీరేమన్నారా దానికి? ఏమన్నా కొద్దిగా వెళ్ళి అటు వెళ్ళి కాల్చుకోండి, ఇటైతే గ్రీ సౌండ్ వస్తుంది ఇల్లు అంతా, అటు వెళ్ళి కొద్దిగా ముందుకు వెళ్ళి కాల్చుకోండి అని చెప్పాము. మళ్ళీ హాస్పిటల్కి దేంట్లో వచ్చారమ్మా? అంబులెన్స్లో వచ్చాము సార్. రైట్. సత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లిలో దారుణం జరిగింది. గర్భిణి అని కూడా చూడకుండా ఒక మహిళ పైన వైసీపీ కార్యకర్త అజయ్ దాడి చేశాడు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ బర్త్డే సందర్భంగా అక్కడ టపాసులు కాలుస్తుంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది అంటూ ఆ మహిళ చెప్పినందుకు అజయ్ ఆగ్రహంగా ఆ మహిళ పైన గర్భిణి అని కూడా చూడకుండా ఆమె పైన అటాక్ చేశాడు. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం ఇస్తారు. యోగానంద్, ప్రస్తుతం గర్భిణి అంటే లోపల కదలికలు లేవు అని చెప్తున్నారు. సో ఏమన్నా బెటర్మెంట్ కనిపిస్తుందా? ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందనేది అయితే ఒకటైతే ప్రస్తుతం అజయ్ విచారణ ఎట్లా కొనసాగుతుంది? పోలీసుల అదుపులో అజయ్ ఉన్నాడు కదా. రాజేష్, సత్యసాయి జిల్లా సదరి నియోజకవర్గం ముత్యాలవారిపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా నిన్న పెద్ద ఎత్తున టపాసులు చేస్తూ అమరాలు చేసుకున్నారు కార్యకర్తలు. ఆ టపాసులు కాల్చినప్పుడు ఒక గర్భిణీ స్త్రీ వచ్చి గర్భవతిని ఇక్కడ టపాసులు కాలిస్తే ఇబ్బందిగా ఉంది, కొంచెం దూరం వెళ్లి కాల్చుకోవడం సూచించారు. అయితే ఆ గర్భిణీ మాటలో పెడచెవిన పెట్టి ఆమెపై దాడి కూడా చేయడం, ఆమె కూడా సుమారుగా 7 నెలల గర్భవతి అని చూడకుండా ఆమెపై కాలుతో ఆ కడుపులో ఉన్న శిశువు కూడా తీవ్రంగా గాయపడని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆమె వైద్య పరీక్ష నిమిత్తం తనకల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కదిరి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం కూడా తరలిస్తుందని తెలుస్తోంది. అయితే వీరిని ఖచ్చితంగా గట్టిగా శిక్షించాలంటూ కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీ అని చూడకుండా కూడా ఇలా కాలుతో తన్నడం, ఆమె గర్భవతి అయినా కూడా ఆమె శిశువు మరణించే విధంగా సీరియస్ గా ఉండటంతో ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా మహిళలు కానీ లేదా టీడీపీ కార్యకర్తల్లో కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి మా వైసీపీ కార్యకర్త అజయ్ ని పోలీసు అదుపులో తెలుస్తుంది. మరో వ్యక్తి పరారీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలంటూ కూడా బాధితులు కోరుతున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.